ఓకే, మన మన దేశంలో రాజకీయ నాయకుల విషయానికి చూసుకుంటే మన దేశ రాజకీయ నాయకులు ఎందుకు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా రానియాలంటున్నారు? మన దగ్గర ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ కమ్యూనిస్టులు, ఈ ఎంఐఎం, ఈ మమతా బెనర్జీ కదా, బెనర్జీ ఎంత దరిద్రమైన నాయకులు అంటే ఎవడో పనికి మాలిన విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసము మన దేశంలో మన ఆస్తులను ఖరాబ్ చేస్తున్నారు. ఎంత పెద్ద మేధావులో చూడండి. మనం స్పష్టంగా ఈ చట్టం ద్వారా మనం స్పష్టంగా చెప్తున్నాం, ఎవడైతే అణిచివేయబడ్డాడో, మన హిందువులు ఎవరైతే అణిచివేయబడ్డారో వాళ్ళని తీసుకొస్తున్నాము. తీసుకొచ్చి కూడా ఇమీడియట్గా మనము వాళ్ళకు మన పౌరసత్వం ఇవ్వట్లేదు, ఒక 5 months చెక్ చేస్తున్నాం. వాళ్ళని చెక్ చేసి వీడి దేశం వరకు నష్టం ఉందంటే అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్తున్నాం. అండ్ ఇంకోటి కూడా, మామూలుగా ఒక పాకిస్తానీయుడు కానీ, ఒక పాకిస్తాన్ ముస్లిం కానీ, ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం కానీ, ఒక బంగ్లాదేశ్ ముస్లిం కావచ్చు, ఎవరైనా సరే సాధారణంగా ఈ దేశంలో వచ్చి బ్రతకడానికి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవును, ఆ రూల్స్ ప్రకారం నువ్వు సక్రమంగా రావాలనుకుంటే రా, ముస్లిం రావచ్చు, ఎవరైనా రావచ్చు ఈ దేశంలోకి. అదంటలేమే, అక్రమంగా వలస రావద్దు అని చెప్తున్నాం మనం. ఈ చట్టం ఏం చెప్తుంది? అక్రమంగా రాకు, లీగల్గా రావాలంటే ఆ ఫార్మాలిటీస్ ఏందో పూర్తి చేసుకొని వచ్చి దేశం బ్రతుకు. ఎవరంటున్నారు అప్పుడు రా, నీకు సిటిజన్షిప్ ఇస్తాం మేము. అంటే ఈ స్పష్టత ఎప్పుడైతే ప్రజలకు పోతలేదో ఈ రాంగ్ గైడెన్స్ అంతా చేస్తున్నాం అన్నమాట. కమింగ్ టు ఎన్ఆర్సీ విషయానికి వస్తే అసలు ఎన్ఆర్సీ అంటే ఏంటి, దానిపైన ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది? ఇప్పుడు ఎన్ఆర్సీ కూడా ఏంటంటే బ్రదర్, ఇప్పుడు అది ఎన్ఆర్సీ అనేది కూడా ఏంటంటే సిటిజన్షిప్. ఇప్పుడు ఏంటంటే మనం వేరే కంట్రీస్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఒక సిటిజన్షిప్ అని చెప్పేసి వాళ్ళకి ఒకటి ఉంటుంది, కార్డు ఉంటుంది వాళ్ళకి. మన ఇండియాలోనే ఇలాంటి లేక ఇలాంటి అక్రమ వలసలు అయిపోయి దారుణంగా తయారైపోయింది. సో వాళ్ళు కూడా ఏం చేస్తుంది, మన ఎన్ఆర్సీ ద్వారా కూడా ఏంటంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన అంటే మనం ప్రూవ్ చేసుకోవాలా, మా తాతలు ఇక్కడ పుట్టిర్రు, మా ముత్తాతలు ఇక్కడ పుట్టిర్రు, మేము ఇక్కడ పుట్టాం, మేము ఈ భూమి మీద పుట్టిన వాళ్ళము అని చెప్పేసి అంటే మా పూర్వీకులు కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకున్నది, మా తాతయ్య పుట్టిండు నేను చెప్తాము, మా ముత్తాతయ్య పుట్టిండు మేము చెప్తాము, నువ్వు చెప్పలేవా? అంతే కదా, ఎవడు చెప్పలేడు. ఈ అక్రమంగా ఎవడైతే వలస వచ్చిండో వాడే చెప్పలేడు. మరి ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ కావచ్చు, ఈ క్యాబ్ చట్టాలు వీటి కోసమే, ఇలాంటి అక్రమంగా వచ్చిన వాళ్ళ కోసమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 4-5 రోజుల క్రితము అస్సాంలో ఒక ఎన్ఆర్సీ అన్ని లిస్ట్ తీసారు. లేచిన తర్వాత 31 March 2014 నుంచి ఈ రోజు వరకు ఎంతమంది అక్రమంగా వలస వచ్చారని లెక్క చేస్తే 18,06,000 మంది కేవలం ఈ 5 సంవత్సరాల వలస వచ్చిండ్రు అని చెప్పేసి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు అనమాట. అంటే నో పర్మిషన్స్ వాళ్ళకి వచ్చి కేవలం అస్సాం రాష్ట్రంలో మాత్రమే ఉన్నారు వాళ్ళు. కేవలం ఒక చిన్న రాష్ట్రమైన, కొండలు లోయలు తప్ప ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు, అటువంటి ఒక చిన్న రాష్ట్రంలోనే 18 లక్షల మంది అక్రమంగా ఉన్నారంటే మరి దేశం మొత్తం ఎంతమంది ఉంటారు? సార్ ఈరోజు చూసుకుంటే అస్సాం రాష్ట్రంలోని హిందువులే దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఎందుకు అసలు? యాక్చువల్గా ఇది కూడా అక్కడ హిందువులు కూడా అక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ చట్టాన్ని, కానీ పూర్తి చట్టాన్ని వ్యతిరేకించడం లేదు. అందులో ఒక చిన్న క్లాజ్ ఉంది, ఆ క్లాజ్ని మాత్రమే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఈ రాజకీయ నాయకులందరూ ఏం చేస్తారంటే, చూసారా అస్సాంలో ఎవరికి హిందువులే, అక్కడ స్థానికులైన హిందువులే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండా తీసుకెళ్తున్నారు. అసలు అస్సాం ఈ ప్రాబ్లం ఏంటంటే అస్సాం అకాడ్ అని చెప్పేసి 1985లో ఒక అస్సాం అకాడ్ అని ఒక చట్టం వచ్చింది. ఆ అస్సాం అకాడ్ చట్టం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి స్పష్టంగా పోదాం మనం ఒకసారి. యాక్చువల్గా ఏమైందంటే 1978లో అక్కడ ఒక ఎంపీ ఉండే, హీరాలాల్ పట్వారీ అని చెప్పేసి. ఆయన చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో మళ్ళీ రీఎలక్షన్స్ జరగాలి కాబట్టి రీఎలక్షన్స్ పెట్టేసరికి ఏమైందంటే, ఏవైతే ఓటర్ సంఖ్య ఏదైతే ఉంటుందో అది దాదాపు రెట్టింపుకి ఎక్కువైపోయింది.
అంటే కేవలం తక్కువ టైంలో అంతగానో ఓట్లు ఎందుకు పోయినాయి అని చెప్పేసి అక్కడ ఉన్న అస్సాం వాళ్ళందరూ స్థానిక ప్రజలు షాక్ అయిపోయారు. ఏంట్రా ఇంత సడన్గా ఓట్లు ఇన్నిగానే పెరిగిపోయినాయి ఇక్కడ మన రాష్ట్రంలో అని చెప్పేసి షాక్ అయిపోయారు. తీరా దాన్ని చూసేసరికి ఏమైందంటే ఇవన్నీ కూడా అక్రమ వలసంగా వచ్చి వీళ్ళందరూ ఎలక్షన్ కార్డులు రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు అని చెప్పేసి అర్థమైపోయింది వాళ్ళకు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు అస్సాం ఆందోళన అనేది స్టార్ట్ చేశారు 1979లో. 1979 నుంచి 85 వరకు అక్కడ విద్యార్థులు అస్సాం ఆందోళన అనేది స్టార్ట్ చేశారు. ఈ అస్సాం ఆందోళన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మా రాష్ట్రంలోకి అక్రమంగా వలస వచ్చారో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరిమేయాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అప్పుడు వీళ్ళు అడిగినది 100% కరెక్టే కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి ఉన్న రాజీవ్ గాంధీ ఏం చేశారంటే ఒక మీటింగ్ అరేంజ్ అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఏంటంటే అస్సాం అకార్డ్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ అస్సాం అకార్డులో ఏమని ఉంది అంటే 24 మార్చ్ 1971 నుంచి ఎవరైతే ఈ ఈశాన్య రాష్ట్రాల్లోకి వలస వచ్చిర్రో, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఇక్కడ నుంచి వలస వచ్చిర్రో వీళ్ళందరినీ కూడా పంపించేయాల అని చెప్పేసి ఒక క్లాజ్ పెట్టింది అనమాట. ఆ క్లాజ్ 1971 24 మార్చ్ 1971 నుంచి. ఎందుకు 71 పెట్టిండు అంటే 71లోనే బంగ్లాదేశ్ ఫార్మేషన్ అయింది. బంగ్లాదేశ్ ఫార్మేషన్ 1971లోనే అయిందనమాట. ఏ రోజైతే అంటే ఈ చట్టం ఎప్పుడు చేసారు 1985లో చట్టం చేసారు. ఆ చట్టం చేసినప్పుడు 1971 నుంచి బంగ్లాదేశ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎవరైతే వలస వచ్చారో వీళ్ళందరూ కూడా పంపించేయాలనేది అందులో ఉన్న క్లాస్ అది. ఈ మోడీ గారు ఏం చేశారంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేశారంటే మన క్యాబ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో వాళ్ళు డేట్ రాశారంటే 31 డిసెంబర్ 2014 నుంచి ఎవరైతే వలస వచ్చారో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళని పంపించేయాలా అని చెప్పిండు వాడు. అక్కడ వాళ్ళకి కోపం వచ్చింది అస్సాంలో ఉన్న ప్రజలకి. ఆల్రెడీ 71 నుంచి మేము అడిగినప్పుడు 71 నుంచి చట్టమే ఉన్నది కదా, 71 నుంచి వదిలేసి కేవలం ఈ 5 సంవత్సరాలనే పంపిస్తే ఎట్లా? 71 నుంచి లెక్కేసుకుంటే 48 సంవత్సరాల్లో ఎంతమంది వలస వచ్చారు. ఇక్కడ ఉన్న మా సోర్స్ అన్ని వీళ్ళు వాడుకుంటున్నారు, మా ఉద్యోగాలు వాడుకుంటున్నారు. ఇక్కడ అధిక జనాభా అయిపోయింది. ఒక ఎమ్మెల్యేను నిర్ణయించే అధికారము మేము మైనారిటీలో పడిపోయినాము, వాళ్ళు మెజారిటీలోకి వచ్చారు. వలస వచ్చిన వాళ్ళు మెజారిటీలోకి వచ్చేసారు. ఒక ఎమ్మెల్యేను నిర్ణయించే స్థాయి వాళ్ళకి అయిపోయింది, మేము డమ్మీ అయిపోయినాము. ఒక ఎంపీని నిర్ణయించే స్థాయి వాళ్ళకి అయిపోయింది, మేము డమ్మీలు అయినాము. ఒక ముఖ్యమంత్రి నిర్ణయించే స్థాయి వాళ్ళకైంది, మేము డమ్మీ అయిపోయినాము. అందుకే 71 నుంచి వచ్చిన ఈ 48 సంవత్సరాల నుంచి వచ్చిన వీళ్ళందరినీ తీసేయాలని అని చెప్పి అస్సాం అకార్డ్ అని చెప్తుంటే మీరు ఎందుకు ఈ 48 సంవత్సరాల నుంచి ఈ 43 సంవత్సరాలు తీసేసి కేవలం ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళని, అంటే ఈ 43 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మీరు ఎట్లా ఇస్తారు, మీరు ఇక్కడ సిటిజన్షిప్ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. దానికి వ్యతిరేకం తప్ప చట్టానికి వ్యతిరేకం కాదు వాళ్ళు. 2014 అని ఏదైతే ఉందో తీసేసి 1971 పెట్టండి అని చెప్తున్నారు వాళ్ళు. అంతే తప్ప చట్టంలో మార్పులు చేయమంటారు, అందులో క్యాబ్ చట్టంలో అందులో మార్పు చేయమంటారు తప్పించి ఈ కొత్త డేట్ తీసి పాత డేట్ని పెట్టాలని చెప్తున్నారు తప్ప క్యాబ్ చట్టానికి వ్యతిరేకం కాదు వాళ్ళు. ఇది స్పష్టంగా ప్రజలకు తెలియజేయకుండా, స్పష్టంగా చెప్పకుండా అన్ని దొంగ మాటలు చెప్పేసి ప్రజలను రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ బలంగా వ్యతిరేకిస్తోంది ఏదైతే వచ్చిన సిఏఏ యాక్ట్ను. ఒకసారి ఒక వీడియో చూపిస్తారు చూడండి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రధానమంత్రి. We can't sustain it now any longer. It's now for some months it really has been something that's water going higher and higher. What are you going to do about it? Something will have to be. One thing I must say that I'm absolutely determined that all the refugees of all religions must go back. We are not going to absorb them in our population. స్పష్టంగా చెప్తున్నారు. విన్నాం కదా, ఇందిరాగాంధీ గారే స్వయంగా ఎవరైతే అక్రమ వలసదారులు ఇతర దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అని చెప్తున్నాను డైరెక్ట్. మరి ఈరోజు కాంగ్రెస్ నేతలే ఏ విధంగా వాళ్ళ గత ప్రధానమంత్రి చెప్పిన మాటలకు వ్యతిరేకంగా ఈరోజు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాడు, స్పష్టంగా ఇందిరాగాంధీ చెప్పింది
వెళ్ళిపోవాలా అని చెప్పి స్పష్టంగా రాజీవ్ గాంధీ చట్టమే తీసుకొచ్చిండు. అస్సాం అకార్డ్ ఒక చట్టమే తీసుకొచ్చిండు వెళ్ళిపోవాలని. ఇదే మమతా బెనర్జీ వాళ్ళ రోడ్ల మీదకి వెళ్ళి ఏదేదో పిచ్చి పిచ్చి కూతలతో కూసుకుంటూ ఏదేదో అరుస్తుందామె. ఆవిడ అదే పార్లమెంట్లో ఈ చట్టాన్ని తీసుకురావాలి, ఇది దేశం మొత్తం వర్తించాలి, వెస్ట్ బెంగాల్లో ఉన్న అక్రమంగా వచ్చిన అందరినీ పంపించేయాలని నెత్తి నోరు ముట్టుకొని పేపర్లు ముఖం మీద కొట్టి పోయిందామె. మరి ఈరోజు బీజేపీ మన కొత్త చట్టం తీసుకొచ్చిందా? చేయలేదే. పాత చట్టం ఏదైతే 1985లో ప్రవేశపెట్టిన చట్టాన్నే ఒక చిన్న మార్పు 2014 అని చెప్పి మార్చి తీసుకొచ్చి పెట్టింది అంతే. వాళ్ళంతకుమించి ఏం చేయలేదు బీజేపీ. మరి ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు? కాంగ్రెస్ అయితే నెత్తి నోరు కొట్టుకొని మైనార్టీలకు ఏదో జరిగిపోతుంది, ఇక్కడ వాళ్ళు ఇక అయిపోయింది, మీరు చచ్చిపోతారు, వీళ్ళు చంపేస్తారు మిమ్మల్ని హిందువులు అన్నట్టు ప్రాపగండ చేస్తున్నారు. మరి ఏంది ఇది? మీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే కదా, మీరు తీసుకొచ్చిన చట్టాన్ని మీరే గౌరవించకపోతే ఏవట్లా? ప్రజలకు ఎందుకు రాంగ్ రూట్ తీసుకొచ్చారు? మమతా బెనర్జీ అయితే ఇక ఆమె ఏదో అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ సింపుల్ చెప్పాలంటే మమతా వెస్ట్ బెంగాల్లో మొత్తం అంతా అక్రమంగా వచ్చిన వాళ్ళండి. వాళ్ళందరికీ ఏం చేసింది బంగ్లాదేశ్లో మొత్తం ఆమె అక్రమంగా వచ్చిన ఇంట్లో రోహింగ్యాలు కూడా ఉన్నారు. అందరికీ అక్రమంగా ఎలక్షన్ కార్డులు ఇచ్చేసింది, రేషన్ కార్డులు ఇచ్చేసింది, ఆధార్ కార్డులు ఇచ్చేసింది. ఇక్కడికి వస్తే ఎంఐఎం ఓల్డ్ సిటీ మొత్తం వాళ్ళే అక్రమంగా వచ్చిన వాళ్ళు అందరికీ కార్డ్స్ ఇచ్చేసారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరూ ఏం చేస్తారంటే మొత్తం వీళ్ళందరికీ కార్డులు అన్నీ వేసేసారు అనమాట. అంటే వీళ్ళకి రండ్రాబై ఈ దేశం మీద మీరు బాంబులు వేసినా పర్లేదు, పార్లమెంట్ దాడులు చేసినా పర్లేదు, మీరు ఎవరిని చంపినా పర్లేదు, మీకు టైంకు రేషన్ కార్డు ఇచ్చినాం, టైంకు రేషన్ తీసుకోండి, ఫ్రీగా రేషన్ తీసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి, మా మీద బాంబులు వేయండి, దేశాన్ని సర్వనాశనం చేయండి అనేది ఆలోచన వీళ్ళది. అంతే కదా దీని అర్థం? ఎంత మించి వేరే అర్థం ఉందా? నాకైతే వేరేగా పడతలేదు నాకు. అంటే ఇలాంటి ఇంత దారుణమైన ఈ దేశం గురించి ఏమాత్రము గౌరవం లేదు, ఈ దేశ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. వీళ్ళు రాజకీయ గేమ్ ఆడుతుడు తప్పించి దేశం కోసం మాత్రం ఇంత కూడా ఆలోచిస్తలేరు. ఇప్పుడు వీళ్ళందరినీ ఈ చట్టం ద్వారా పంపిస్తే ఏమవుతుంది? వీళ్ళందరికీ ఓట్లు రేపు తగ్గిపోతాయి. రేపు ఈ ఓట్లన్నీ తగ్గిపోతాయి కదా, తగ్గిపోతే రేపు మమతా బెనర్జీ సీఎంగా ఓడిపోతుంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయలేదు. అంటే వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ఒక భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు వీళ్ళంతా. కానీ గతంలో చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, వీళ్ళే చెప్పారు ఈ చట్టం ఖచ్చితంగా అమల్లోకి రావాలి, అక్రమ వలసదారులను పంపించేయాలని. ఈరోజు ఎందుకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు? అదే మరి గేమ్, రాజకీయ కుట్ర వాళ్ళది, రాజకీయ గేమ్. ఇలా పోవడం వల్ల వాళ్ళకు ఓట్లు గణనీయంగా తగ్గిపోతే రేపు మళ్ళీ మేము అక్కడ ముఖ్యమంత్రిని కాలేనన్న ఆమె భయం. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ వీళ్ళని షెల్టర్లు ఇచ్చి వీళ్ళకు అన్ని కార్డ్స్ అన్ని ఇప్పించిందో వాళ్ళకు మేము ఓడిపోతామన్న భయం వాళ్ళకు కూడా పుట్టుకుంది. ఏది ఈ చట్టము అమల్లోకి వస్తే, ఆల్రెడీ చట్టం అమల్లోకి వచ్చేసింది, ఖచ్చితంగా వీళ్ళని నిలగొట్టినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా వీళ్ళు అంతరించిపోతారన్న భయంతో ఇప్పుడు చేస్తున్న కుట్ర అంతే.